జాప్యం చేస్తే ఇంకా దాని కాస్ట్ పెరుగుతుంది, బాధితులు పెరుగుతారు. ఖచ్చితంగా ఇప్పుడు 36% రేపు 56% అవ్వచ్చు. నేనంటుంది అదే సొల్యూషన్ అనేది జాయింట్ గా ఉండాలి. వీళ్ళు నిజాలు మాట్లాడాలి, వాళ్ళు వాస్తవాలకి దగ్గరగా పరిహారం ఇవ్వాలి. కేంద్రం పరిహారం ఇచ్చి తీరాలి, ఇవ్వకపోతే రాష్ట్రానికి నష్టం. అయితే ఎంత ఇవ్వాలి? ఇక్కడ అప్పట్లో జగన్ ఏమి సెటరైట్ చేసుకొద్దాం అనుకున్నాడు, ఫస్ట్ ఫేజ్ వరకు అన్నటువంటి. అంటే ఫస్ట్ ఫేజ్ వరకు కొంత మునుగుతుంది, ఓ 10,000 కుటుంబాలు ఎంతో మునుగుతుంది, అంతవరకు సెట్ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ అది కూడా డేంజర్. ఎందుకంటే గతంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ నిర్వాసితుల సమస్యలు ఇప్పటికీ కోర్టులో ఉంటాయి. పోతిరెడ్డిపాడు తర్వాత ప్రతి ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికి కూడా అల్లాడుతూ ఉంటాం. ఎందుకు వాళ్ళ కడుపు కొట్టాలి మనం? ఇప్పుడు నీ ఇంటిని ముంచేస్తే ఊరుకుంటావా? వాళ్ళు జీవితం అంతా ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి ఊళ్ళల్లో వాళ్ళని ఇవాళ రోడ్డు మీదకి లాక్కొచ్చి ముంచేసి నేనేం చేయనంటే ఎట్టక ప్రభుత్వం అనేది? ఇన్ని లక్షలు, ఇన్ని కోట్ల మంది జనాభాకి కడుపు నింపేటటువంటి ఒక కార్యక్రమంలో వాళ్ళు బాధితులు అవుతున్నారు. వాళ్ళు ఒక రకంగా త్యాగం చేస్తున్నారు. త్యాగం చేసి వాడికి ఫుడ్ పెట్టాలి కదా మనం. వాడి త్యాగానికి ఆ రేంజ్లో ఇప్పుడు నాకు అక్కడ ఎట్లుంటది, ఒక పేద బిల్డింగ్ ముందు ఒకటి కట్టుకుని ఉంటాడు 5 లక్షలకు, 10 లక్షలు, తర్వాత 20, 30, 40, 50 అట్లా కట్టుకుని ఉంటాడు కదా. ఇప్పుడు అది మునిగిపోద్ది కదా. ఇంకోటి అక్కడ ఒక పొలం ఉంది, ఇంతకాలం అది